అసలు అది ఎలా మోసుకెళ్తున్నారేమో. అపచ్చి మీరు టాప్కి అయితే వచ్చాము. అండ్ ఇంకా శబరిమల 1.9 కిలోమీటర్ అయితే ఉంది. ఇప్పట్లో తగ్గేలా లేదు, కొంచెం అయితే తగ్గింది కాబట్టి నేను ఇంకా బయలుదేరిపోతున్నాను. ఎందుకంటే హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఇప్పుడు మనము పంబా డౌన్ హిల్ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం శబరిమల ట్రక్ అయితే చేయబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో బెంగళూరు నుంచి పంబా ఎలా రీచ్ అయ్యమని అయితే వ్లాగ్ ఉంటుంది. ఆ వీడియో చూడాలంటే పైన ఐ బటన్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. గణపతి టెంపుల్ దగ్గర మాల్ అయితే వేస్తారు. సో మీరు ఇక్కడే వచ్చి మాల్ కూడా వేసుకోవచ్చు, ఊరు నుంచే వేసుకురాలనేది ఏం లేదు. సో ఇక్కడ వచ్చి మాల్ వేసి కూడా మీరు అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాల్ వేసుకొని ఇంకా దేవుడి దర్శనానికి ఇంకా ట్రెక్కింగ్ అయితే చేద్దాము. సో గైస్ చూడండి, ఇక్కడ రాగానే ఇక్కడ గణపతి టెంపుల్ ఉంటుంది. గణపతి టెంపుల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే మీకు ఇది కిట్టునీరు మండపం అని ఉంటుంది. సో గైస్ మాల వేసుకోవడానికి ఇక్కడ టికెట్ అయితే 300 రూపీస్. చూడండి ఇక్కడ లోపల వేస్తుంటారు. సో స్వామియే శరణమయ్యప్ప. సో స్కానింగ్ అయితే జరిగిందండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్కాన్ చేసి పంపిస్తారనమాట. లేడీస్ వస్తే మాత్రం ఆధార్ కార్డ్ చూస్తారు. మనము సన్నిధం ఫారెస్ట్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి శబరిమల ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ ఎంత ఫాస్ట్గా ట్రెక్ చేసినాను, మినిమం 1.5 to 2 hours అయితే పడుతుంది. కాబట్టి నేను కొన్ని చోట్ల వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. సో ఓపిక్గా ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ నేనేమి స్కిప్ అయితే చేసినలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 2 దావులు అయితే కలుస్తాయి. ఒకటి పైన స్టెప్స్ నుంచి ఎక్కే ఒక దావు ఉంటుంది, ఇంకోటి వెహికల్స్ పైన శబరిమల నుంచి కింద పంపకి టెంపుల్ అథారిటీ వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ట్రాక్టర్ అయితే వెళ్తుంది. ఈ ట్రాక్టర్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కానీ లగేజ్ కానీ అవన్నీ షిఫ్ట్ చేస్తారన్నమాట. అండ్ అలాగే అక్కడ పైన పనిచేసే వాళ్ళ లగేజెస్ కానీ, తర్వాత ప్రసాదం కానీ, అండ్ మిగతా ఏదన్నా వస్తువులన్నిటినీ ఇలా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇలా ట్రాక్టర్స్ అయితే వాడతారు. సో ఇలా వెహికల్స్లో మనుషులకైతే ఎక్కడ అలో ఉండలేదు. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీస్ అయితే మాత్రం అంబులెన్స్లు అయితే ఉంటాయి, బొలారో వెహికల్స్ ఉంటాయి. సో దట్ అక్కడ చిన్న ఘాట్ రోడ్లా ఉంటుంది. అది మనం వెళ్తూ సగం మేబీ ఒక 70% అయ్యాక మనము ఆ వెహికల్ దావలో మళ్ళీ మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఫుల్ వీడియో అయితే పెట్టాను. పంపా నుంచి శబరిమలకి ట్రెక్కింగ్ ఎలా ఉంటుందని కంప్లీట్ వీడియో చూడాలంటే ఈ మొత్తం వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆలస్యం చేసేది వద్దు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా అయ్యప్ప స్వామి మాలేసి శబరిమలకి వెళ్ళారంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో గైస్, ఇలా ట్రెక్ చేయడానికి 4 to 5 kilometers అయితే ఉంటుంది. సో స్వామి శరణం శరణం అయ్యప్ప అనుకొని ఇంకా స్టార్ట్ చేయాలా.
నీలిమల అనే ట్రక్ నీలిమల పాయింట్ వరకు చాలా స్టీప్గా అయితే ఉంటుంది. దాని తర్వాత అంత టఫ్ అయితే ఉండదు. నేను ఇది సెకండ్ టైం వస్తున్నా. ఇప్పుడు మనము నీలిమల బాటంలో ఉన్నాం. చూడండి మనం ఎంత డౌన్ నుంచి వచ్చాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. టైం ఇప్పుడు 9:24. సో ఫుల్ టెంపుల్కి రీచ్ అయ్యి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడు 9:24 అయింది. గైస్ చూడండి, మనం ఎక్కడానికి కష్టం. ఇంకా అలాంటి దాంట్లో ఇలా డోలీలో మోసుకెళ్ళాలంటే ఇంకా చాలా టఫ్ ఉంటుంది. రియల్లీ యాక్సెప్ట్ ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకంటే తను ఏం లేదన్నా ఒక 100 పైన ఉంటారు. నేను ఇంత ఈజీగా ఎక్కేస్తున్నారు. అసలు అది ఎలా మోసుకెళ్తున్నారేమో. గైస్ ఇప్పుడు నీలిమల పీక్ అయితే రీచ్ అయ్యాము. సో కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఒక స్టేజ్ అన్నమాట. నీలిమల టాప్లో అయితే ఉన్నాం. ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా
35 km వస్తుంది. కానీ నీలిమల టాప్ దగ్గరకు అయితే చాలా స్టీప్ ఉంటుంది. ఈ తర్వాత కొంచెం తగ్గుతుందనే చెప్పచ్చు. సో ఇక్కడ మీకు జ్యూస్ అంగడి, ఫ్రూట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇక్కడ నీలిమల టాప్కి వచ్చాక ఇక్కడ జ్యూస్ ఉంటుంది. వెంకల దగ్గర జ్యూస్ అవుతుంది. आइस नहीं चाहिए. ఇక్కడ ఇంకో వాటర్ మెలన్ అయితే తింటున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఇది చేసింది నేను పొద్దున్నేసి. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు వాటర్ మెలన్ తింటున్నా. వాటర్ మెలన్తో పాటు ఇక్కడ దోసకాయలు కూడా ఉంటాయి, కుకుంబర్ కూడా ఉన్నాయి, గ్లూకోజ్ ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే కొంచెం చల్లబడ్డాను. సో పొద్దునుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఇది లేదు. సో కాబట్టి ఇక్కడ కొంచెం ఒక జ్యూస్ అయితే తీసుకున్నా. జ్యూస్ తర్వాత మళ్ళీ పుచ్చుకాయ అయితే తిన్నాను. సో ఇప్పుడు కొంచెం కూల్గా ఉందన్నమాట బాడీ. ఇందాక నుంచి చాలా స్ట్రెయిన్ అయిపోయింది ఎక్కుతుంటే అసలు. ఈవెన్ ఒక కాఫీ కూడా తాగలేదు. సో ఇక్కడ నుంచి ఇంకేం అంత టఫ్ అయితే ఉండదు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఫ్లాట్ అయితే ఉంటుంది. సో గాయస్ చూడండి ఎంత కష్టపడి డోలీ ఎత్తుతున్నారంటే అతనైతే ఇంకా మోర్ దెన్ ఓవర్ 8 వెయిట్ అనే చెప్పచ్చు. మోర్ దెన్ 100 kgs అయితే ఉంటాడు. అండ్ వీళ్ళు మన స్పీడ్ని మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇరుముడి తప్పితే ఒక బ్యాగ్ ఒక 4 to 5 kgs లగేజ్ ఉంది అంతే. కానీ వాళ్ళు చూడండి మోర్ దెన్ 100 kgs ఒక మనిషిని నలుగురు ఇలా 4 to 5 kilometers 4.5 to 5 kilometers అయితే అవుతుంది బేస్ నుంచి ఫుల్ టాప్ సన్నిధం దాకా.
సో అలా మోసుకెళ్ళాలంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మెడికేటెడ్ వాటర్ సర్వీస్ అని ఇక్కడ చాలా చోట అయితే చూశాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ట్రై చేశాను అన్నమాట. అంటే వేడి నీళ్ళు ఇస్తున్నారు, వేడి నీళ్ళు జీరా వాటర్. కామన్గా కేరళలో జీరా వాటర్ ఎక్కువ తాగుతారు అక్కడ ఉండే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల. సో మెడికేటెడ్ వాటర్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. చూడండి ఎంత కష్టపడుతున్నారంటే. అండ్ అటువైపు మనం నడచాలంటేనే ప్రాబ్లం ఉంది, ఈ స్టెప్స్ లేకుండా అటువైపు వెళ్ళామంటే చాలా స్టీప్గా ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళు నిజంగా హ్యాట్సప్ అనే చెప్పొచ్చు. అండ్ డోలీ ఛార్జెస్ కూడా మీకు డిపెండ్ అవుతుంది అన్నమాట మీ వెయిట్ పైన. బేసిక్గా 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, 2000 ఇంకా 6000 7000 దాకా ఛార్జెస్ ఉంటుంది. అపాచీ మీడు టాప్కి అయితే వచ్చాము. అండ్ ఇంకా శబరిమల 1.9 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకా మనం 2 కిలోమీటర్స్ వచ్చామంటే, ఇంకా 2 to 2.5 వచ్చాము. ఇంకా 1.9 కిలోమీటర్ ఉంది. అండ్ అపాచీ మీడు టాప్కి అయితే రీచ్ అయ్యాము. వీళ్ళ గ్రేట్ అండి. నేను ఎంత స్పీడ్తో ఎక్కుతున్నానో వాళ్ళు కూడా అంతే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు 100 kgs పైన ఉండే మనిషిని తీసుకొని అంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. గైస్ అపాచీ మీడు టాప్లో ఉన్నాం. ఒక 50 meters అపాచీ మీడు ఫుల్ టాప్లో ఉంటాం. అండ్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత హైట్లో ఉన్నామని. పక్క కొండలు చూడండి తెలుస్తుంది. అండ్ చూడండి డెప్త్ చూడండి ఎలా ఉంది, పక్క ఉండే కొండలు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇలా డౌన్ చూసారంటే భయం వేస్తుంది యాక్చువల్లీ, ఇంత కొండ ఎక్కామని. సో ఇది నాకు సెకండ్ టైం కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అని. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు
ఫుల్గా చెప్తున్నాను, ప్రిపేర్ అయ్యారండి, వాకింగ్ చేయండి, అట్లీస్ట్ ఒక 2 months వాకింగ్ చేసిండండి. అండ్ హెల్త్ ఫిట్గా ఉండాలా, ఏమి జ్వరం కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎక్కగాయాలి. అండ్ మోర్ ఓవర్ హెల్తీగా ఉండండి. సో గైస్ ఇక్కడ శబరిపీడంకి అయితే వచ్చాము. ఇక్కడ కాయ అయితే కొట్టచ్చు. ఈ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఇలా బాగానే పడతారు. సో ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో వాళ్ళు ఇలా బాణం అయితే పడతారు. శబరిపీఠం వచ్చాక మీకు ఇంకా కొంచెం ఫ్లాట్ అయితే అవుతుంది, ఈజీగా వెళ్ళచ్చు. సో వెనుక చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ఫ్లాట్ అయితే అయింది.
అండ్ ఇక్కడ మీకు ఒక చోట రోడ్ కూడా కలుస్తుంది. ఆ రోడ్ కలిసినప్పుడు మీరు ఇంకా 2 ways అయితే డివైడ్ అవుతుంది. సో రోడ్లో వెళ్ళడం ఈజీ, ఎందుకంటే నేను రెండోసారి వెళ్తున్నాను కాబట్టి. ఫస్ట్ టైం నేను రోడ్లో వెళ్ళకుండా స్టెప్స్ పైన వెళ్ళాను అనమాట. స్టెప్స్ అని వెళ్తే చాలా రిస్కీగా అనిపించాయి. సో ఈసారి మనం రోడ్ పైన వెళ్దాం. అండ్ దిగేటప్పుడు కూడా మీరు రోడ్ పై నుంచి దిగితేనే ఈజీగా ఉంటుంది. అండ్ రోడ్ది కొంచెం షార్ట్ కట్ కూడా ఉంది. అదే మీరు స్టెప్స్ పైన వెళ్ళారంటే కొంచెం రిస్కీగా ఉంటుంది. అండ్ ఇంకా స్టీప్ అయితే ఒక 2 times వస్తుంది. అండ్ రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అందుకే చూడండి, ఇలా వెళ్ళొచ్చు. ఇలాగా రోడ్ స్టెప్స్ పైన వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ రోడ్లో స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే ఉంటుంది. ఈ హోటల్స్ దగ్గర ఇలా మనం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ రోడ్ పైన వెళ్ళిపోవచ్చు. అదే మీరు స్టెప్స్ పైన వెళ్ళాలంటే ఇలా వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది రోడ్ పైన వెళ్తారు, ఎందుకంటే ఇది ఈజీ ఉంటుంది కాబట్టి. స్టెప్స్ పైన వెళ్ళారంటే ఇంకా మీకు స్టెప్స్ అయితే ఉంటుంది అండ్ స్టీప్ కూడా వస్తుంది. అండ్ రాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇలాగే వెళ్ళాను. సో చాలా రిస్క్ అనిపించింది. సో రోడ్ పైన వెళ్ళేదే బెటర్. మీరు కూడా ఇలా రోడ్నే ప్రిఫర్ చేయండి. అండ్ దిగేటప్పుడు కూడా ఇలా రోడ్ పైన దిగి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఇలా వచ్చిన వేలోనే రిటర్న్ వెళ్ళొచ్చు అన్నమాట. చూడండి, ఇలా రోడ్ ఉంటుంది. చూడండి, దిగేటప్పుడు కూడా కొంతమంది ఇలా రోడ్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది స్టెప్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో రోడ్లో వెళ్ళడం కొంచెం లాంగ్ ఉంటుంది, అయినప్పటికీ కూడా మీకు స్టెప్స్ చాలా స్టీప్ ఉండదు, డౌన్ ఉంటుంది, స్లిప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అదే కనుక మీరు స్టెప్స్లో దిగారంటే కొంచెం డేంజర్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం కొండ ఎక్కేద్దాం, తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అని చూపిస్తాం. ఈ రోడ్కి వచ్చి మీరు జాయిన్ అయ్యారంటే ఇక్కడి నుంచి ఇంకా మీకు పార్క్లో వెళ్ళినట్టే ఉంటుంది. కాకపోతే రోడ్ కొంచెం ఈ రాళ్ళు అయితే ఏముండవు, ఈ సిమెంట్ రోడ్ కొంచెం షార్ప్ అయితే ఉంది. సో ఉప్పు కాలుతో వచ్చిన వాళ్ళకి కొంచెం అది మీకు ఆక్యుపెంచర్ చేసినట్టు ఉంటుంది. అది తప్పితే మీకు ఇంకా ఇక్కడ వెళ్తుంటే మీకు ఈ నేచర్లో కానీ ఈ ఫారెస్ట్ మధ్యలో ఏదో పార్కులో వెళ్తున్నట్టే ఉంటుంది. చూడండి, లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చాము, మరకొట్టం. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక అప్రాక్సిమేట్ 1 kilometer అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు మీకు కొన్ని అనిమల్స్ కూడా కనపడవచ్చు, వైల్డ్ స్క్విరల్స్ కానీ రాబిట్స్ అలాంటివి.
ఇక్కడ మీకు అదృష్టం ఉంటే స్క్విరల్స్ కూడా కనపడతాయి, వైల్డ్ స్క్విరల్స్. సో ఈసారి అయితే నాకు ఎక్కడ కనపడలేదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు స్క్విరల్ అయితే చూసాము. ఆ వీడియో కనుక దొరికిందంటే ఖచ్చితంగా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లోనే వైల్డ్ స్క్విరల్స్ అయితే చూసాం. అండ్ చాలా బాగుంటుంది అది చూసేకి. ఈరోజు చూస్తున్నాను కానీ ఎక్కడ కనబడట్లేదు. ఎప్పుడు ఉంటుంది కూడా அடிச்சுப்பட போகுது வந்து ఇక్కడ చూడండి పెరియార్ టైగర్ రిజర్వ్ సన్నిధం 700 మీటర్ అంటే ఫైనల్ స్టేజ్ అయ్యప్ప స్వామి వాళ్ళ గర్భగుడి ఉండేది సన్నిధం అంటారు. సన్నిధంకి ఇంకా 700 మీటర్స్ ఉంది, అప్రాక్సిమేట్ 1 కిలోమీటర్ అనుకోండి. సో ఈ రోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అరౌండ్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది.
శబరిపీఠం అయిన తర్వాత మీకు ఆ రోడ్ అయితే కలుస్తుంది. సో వితౌట్ ఎనీ డౌట్ ఆ రోడ్లోనే వచ్చాయండి. ఇన్కేస్ ఏమన్నా మీరు స్ట్రైట్ వచ్చేసారంటే స్టెప్స్ పైన, సో ఇలా ఇప్పుడు చూడండి ఈ స్ట్రీట్స్ ఉంది కదా, సో ఇటువైపు ఇంకా మీరు ఎంట్రీ అవుతారన్నమాట. సో అది కొంచెం టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే అది ఇంకా ఒక కొండ, పెద్ద కొండని ఎక్కి దిగాల్సి వస్తుంది. చూడండి ఎక్కకుండా ఆ కొండ మొత్తం ఎక్కి మీరు దిగాల్సి వస్తుంది. సో అది కొంచెం లాంగ్ రూట్ కూడా అవుతుంది అండ్ రిస్కీ కూడా ఉంటుంది. చూడండి ఎమర్జెన్సీ వెహికల్ అంబులెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో గైస్, వెల్కమ్ టు శబరిమల. సో స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప. సో ఏ ప్రాబ్లం లేకుండా కొండపైకి అయితే రీచ్ అయ్యాము. అండ్ సో వెల్కమ్ టు శబరిమల. అండ్ ఫస్ట్ లుక్ అయితే చూడండి శబరిమల పైన ఎలా ఉంటుంది అని. స్వామి శరణం, రావణ్పూర్ దేవస్థానం బోర్డ్. సో స్వామియే ఐ శరణం అయ్యప్ప. గైస్ చూడండి ఇక్కడ క్యూ ఎలా ఉంటుందని. చెక్ చేసే దగ్గర కెమెరాలో లేదు కాబట్టి అక్కడ వీడియో అయితే చేయలేదు. అలా చూడండి అక్కడ చెకింగ్ కౌంటర్ అయితే ఉంది. సో అది అయిన తక్షణమే ఇలా క్యూ ఉంటుంది అనమాట. సో సీజన్ టైంలో వచ్చామంటే ఇక్కడ ఫుల్ ఈ లైన్స్ అంతా నిండిపోతాయి. సో సంక్రాంతికి ముందు వచ్చామంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సంక్రాంతి అయిన తర్వాత ఒక 1 వీక్ అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఎవ్రీ మంత్ 5 డేస్ అయితే ఓపెన్ ఉంటుంది టెంపుల్. సో అప్పుడు వచ్చారంటే మీకు ఇంత ఫ్రీగా ఉంటుంది. అండ్ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్లో న్యూ ఇయర్ మనకి ఎలా ఉగాది ఉంటుందో అలాగే విషు అని కేరళైట్స్కి కొత్త సంవత్సరం అన్నమాట. సో ఈ టైంలో కొంచెం క్రౌడ్ అయితే పర్లేదు, ఇప్పుడు కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ ఏప్రిల్లో మాత్రమే మీకు 20 డేస్ ఓపెన్ ఉంటుంది, మిగతా టైంలో అంతా 5 డేస్ మాత్రం ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఇంకా మొబైల్లో వీడియో తీయకండి అని ఇంకా స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల ఇక్కడ నేను స్లో మోషన్లో అయితే మీకు చూపిస్తున్నాను. కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చినప్పుడు ఇంకా బాగా వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. సో ఎవరైతే చూసినలేదో ఈ 18 మెట్ల దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ గీ వేసేయాల, మన కొబ్బరికాయలో ఉంటుంది కదా ఆ నెయ్యి అయితే ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి నెయ్యి ఇక్కడ వేసేయాలి. అక్కడ నెయ్యి వేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ బియ్యం అయితే ఏం తెచ్చింటాము ఇరుముడి కట్టినప్పుడు ఆ బియ్యం అని ఇక్కడ మనం వేయాల్సి వస్తుంది. చూడండి అందరూ బియ్యం అయితే వేస్తున్నారు ఇక్కడ. రైస్ ఆఫరింగ్ అని బోర్డు కూడా ఉంది.
సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ సివిల్ దర్శనం అని బోర్డు అయితే వేశారు. సివిల్గా అంటే మాల వేసుకోకుండా వచ్చిండే వాళ్ళు, ఇరుముడి కట్టకుండా వచ్చిండే వాళ్ళు ఈ లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు ఇంకోసారి 18 మెట్లు చూపించడానికి ట్రై అయితే చేస్తాను. ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి చూస్తే కొంచెం క్లారిటీగా కనపడవచ్చు అనుకుంటున్నా. సో ట్రై చేస్తాం అన్నమాట, చూద్దాం. అండ్ ఇక్కడ మీకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. చూడండి ఇంకా ప్రసాదం కౌంటర్స్ ఇవి. సో గైస్ చెప్పాను కదా, ఇటువైపు వచ్చామంటే మీకు 18 మెట్లు ఈజీగా కనపడతాయి. సో చూడండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో గైస్ మొక్కోండి 18 మెట్లు. ఎవరైతే చూసిండలేదో చూడండి, జీవితంలో ఒక్కసారన్నా మాల వేసుకొని ఇరుముడి కట్టి ఈ 18 మెట్లు ఎక్కండి అని చెప్తున్నా. సో గైస్ చూడండి, అరువాన ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం, ఇలాంటివి 3 అయితే కొన్నాను. అండ్ అప్పం అంటారు వీటిని, చాలా గట్టిగా ఉంటాయి, ఒళ్ళు స్ట్రాంగ్ ఉండే వాళ్ళు అయితే తినచ్చు. అండ్ 2 ప్రసాదం అన్నమాట, అయ్యప్ప స్వామి ప్రసాదం. సో ఈ ప్రసాదం కౌంటర్ ఎలా ఉంటుందో చూడండి. సో ఆన్లైన్లో చేసిండే వాళ్ళకి కూడా ఇక్కడ ప్రసాదం ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాష్ ఇచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. 2 hours later. సో గైస్ చూడండి, వర్షం ఎంత గట్టిగా పడుతుందంటే ఈ వంక చూడండి ఎంత జోరుగా వెళ్తుంది మనకి వాటర్. రియల్లీ దేవుడు ఉన్నాడు. స్వామియే శరణమయ్యప్ప. నిజంగా నాకు ఇబ్బంది అవుతుంటే ఇంకొంచెం ఏమన్నా పైన ఉండింటే, మొత్తానికి కిందకి వచ్చినాక చూడండి ఎంత గట్టి వర్షం పడుతుంది. చాలా కష్టమవుతుండే దిగేయడానికి. పాపం ఇంకా చాలామంది ఉన్నారు పైన, వాళ్ళంతా చాలా జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది. సో కేరళలో ఇలా ఉంటాయి రైన్ ఫాల్స్ అంటే. ఈవెన్ కేరళ అనే కాదు, వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడైనా ఉంది, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఇవైపు అంతా భారీగా ఉంటాయి వర్షాలు. సో వర్షం అయితే కొంచెం అయితే తగ్గింది, ఇంకా ఆగిపోతే బాగుంటుంది. సో దట్ మనము 7కి అయితే ట్రైన్ ఉంది. 7 చెంగనూరు నుంచి యశ్వంత్పూర్కి ట్రైన్ ఉంది. తత్కాల్లో కూడా లేదు, ప్రీమియం తత్కాల్లో 1500 రూపీస్ అయితే ఉంది. 3AC అన్నమాట. సో ఆ ట్రైన్ అయితే ట్రై చేద్దాం క్యాచ్ చేయడానికి. ఈ వర్షం తొందరగా ఆగిందంటే త్వరగా వెళ్ళి బస్ క్యాచ్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో గాయస్ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు, కొంచెం అయితే తగ్గింది కాబట్టి నేను ఇంకా బయలుదేరిపోతున్నాను. ఎందుకంటే అయినంత ట్రైన్ని క్యాచ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. సో అందుకే ఇంకా చూడండి వర్షం ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే బ్యాగ్ తడుస్తుందనే ఒక ప్రాబ్లం తప్ప ఇంకా రెయిన్ అంటే భయం ఏం కాదు. సో ఐ ఎంజాయ్ ది రెయిన్. అండ్ నాకు ఈ బైక్ ఇంకా తోలాలంటే రెయిన్లో చాలా ఇష్టం. సో బైక్ రైడ్ వెళ్ళాలంటే ఇప్పుడు బైక్ ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది. రిస్క్ ఉంటేనే కదా రస్క్ దొరికేది అన్నట్టు. ఇక్కడ మన లోకల్ ఏరియా అయితే బైక్ ఉంటే బాగుంటుంది. మనం బెంగళూరు కాబట్టి ఇక్కడ నుంచి 600+ కిలోమీటర్స్ అయితే ఉంది. సో చాలా కష్టం. ఇక్కడ చూడండి వాటర్ ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయింది. చూడండి వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది టెంపుల్ ప్రిమిసెస్, అందాలే వేరు. దేవుడికి దండం పెట్టుకున్నాం, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం. ఓం శరణం అయ్యప్ప. చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేస్తున్నాం.
A few moments later. సో గైస్ వర్షం అలాగే పడుతుండే కాబట్టి వీడియో అయితే చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మనకి పంప నుంచి మధ్యాహ్నం 2:30కి ఒక బస్సు అయితే ఉంటుంది చెంగనూరు దాకా. ఆ బస్సు కనుక మనకి మిస్ అయిందంటే నెక్స్ట్ తర్వాత 5:30 దాకా బస్సు అయితే ఉండదు. సో ఆ అడవుడ్లో నేను ఇంకా వీడియో అయితే ఏది పెట్టలేదు. సో మీరు పంప నుంచి చెంగనూరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బస్సులో రైట్ సైడ్ అయితే కూర్చోండి. సో దట్ మీకు మంచి వ్యూ పాయింట్స్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా కేరళ ఎంత బాగుంటుంది అనేది. సో ఇప్పుడు చూడండి 4 o'clock అయింది టైము, అయినా ఫాగ్ ఎలా ఉంది అండ్ వ్యూ పాయింట్స్ ఎలా ఉంది అనేది. సో ఇదంతా మనం నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ ఇష్టమైంది అనుకుంటాను. ఎవరైనా కొత్తగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ శబరిమల వెళ్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం చెంగనూరు నుంచి బెంగళూరుకి ట్రైన్లో వెళ్తాము. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదంటే వేరే ఆప్షన్స్ ఏముంటుంది అనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.